మరి నేను చెప్పాను కదా సత్యసాయి నిగమం రోడ్ లో అయితే నేను ఉన్నాను ఎగ్జాక్ట్లీ. ఇలా వెళ్తుంటే మనం చూస్తాం కదా శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ పాత పట్టు చీరలు తీసుకొని ఎక్స్చేంజ్ చేయబడి మరి ఎదురుగా చూసుకుంటే మనకి శివాలయం ఉంది. శివాలయం ఆపోజిట్ లో ఎగ్జాక్ట్లీ శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్. మరి నేనున్నటువంటి ఈ రోడ్ ఏంటంటే సత్యసాయి నిగమం ఆపోజిట్ ఉన్నటువంటి రోడ్, ఎదురుగా శివాలయం, శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్. 10,000 రూపాయలు జరీ తీసుకొస్తే వాళ్ళకి 1,200 రూపాయల సారీ ఫ్రీ ఎప్పటిలాగా. అంటే ప్యూర్ జరీ తేవాలి, ప్యూర్ జరీ, కంచి పట్టు, గద్వాల్, వెంకటగిరి, బెనారస్ ఏవైనా ఎనీ కండిషన్. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే 50% క్యాష్ 50% పార్టీ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమంటే ప్యూర్ జరీ తెచ్చిన వాళ్ళకి ఆఫర్ ఇది. ఎన్ని సిల్క్ చీరలు తీసుకొచ్చుకున్నా వాళ్ళకి కంపల్సరీ మేము సారీ ఫ్రీగా ఇస్తున్నాం. ఏవైనా సిల్క్ చీరలు, కాటన్ చీరలు, కాపర్ సారీస్ కూడా కొన్ని ఐటమ్ జరీ కానివి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రం మేము ఊరికే పంపం. వాళ్ళకి ఏదో సారీ 50% క్యాష్ 50% పార్ట్ చీర. ఓకే, అంటే తెచ్చిన వాళ్ళు మాత్రం ఖాళీగా పంపించాం. ఇక్కడ కనుక తీసుకొస్తే ఇక్కడ మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, చీర తీసుకోవచ్చు, డబ్బులు కూడా తీసుకోవచ్చు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి చూస్తున్నారు కదా పాత పట్టు చీరలు. అమ్మో పాత పట్టు చీర అంటుంది ఏంటి ఈవిడే అనుకుంటున్నారేమో. సో పాత పట్టు చీరనండి, మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ ఇంట్లో కూడా పట్టు చీరలు అనేవి ఖచ్చితంగానే ఉంటాయి. ఒక్కసారి కావాలంటే మీరు ఇక్కడ ఉన్నా సరే, ఏ పనిలో ఉన్నా ఒక్కసారి మీ బీరో దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూడండి. అబ్బా పాత పట్టు చీరలు, అమ్మో కట్లా పోతున్నామే, పాడైపోతున్నాయి, ఇంత వాల్యూ పెట్టుకున్నాము, జరీ పాడైపోయింది, చిరిగిపోయింది, చిమ్కుపోయింది, అర్మార్లోనే ఉంటుంది, చూసుకోవడమే సరిపోతుంది అని అనుకుంటున్నారేమో. లేదు లేదు, మీ దగ్గర ఉన్నటువంటి పాత పట్టు చీరలు గనక మరి నేను చెప్తున్నాను కదా, పంజాగుట్ట శ్రీనగర్ కాలనీలో సత్యసాయి నిగమం ఎదురుగా ఉన్నటువంటి శివాలయం ఆపోజిట్ లో శ్రీ కంచి ధనలక్ష్మి వారు పాత పట్టు చీరలు తీసుకుని డబ్బులు ఇవ్వబడును. మరి డబ్బులు వస్తాయంట, చూస్తున్నారు కదా. సో మీ దగ్గర ఉన్నటువంటి పాత పట్టు చీరలే కాదండి, బ్లౌజెస్ కానీ, పట్టు పంచులే కానీ, పట్టు లంగాలే కానీ, ఇవే కాదు మరి మా దగ్గర పాత పట్టు చీరలు లేవు, మరి మామూలుగా రోజువారీ వాడి చీరలు ఉన్నాయి, వర్క్ శారీస్ ఉన్నాయి, కాటన్ శారీస్ ఉన్నాయి, ఇవి కట్టలేకపోతున్నాం, పాతవి అయిపోయి అనుకుంటున్నారేమో, అవి కూడా తీసుకొచ్చేసేయండి. ఇక్కడ కనుక తీసుకొస్తే ఇక్కడ మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, చీర తీసుకోవచ్చు, డబ్బులు కూడా తీసుకోవచ్చు. మరి నేను ఒకసారి డీటెయిల్గా మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ అసలు పట్టు చీర వాల్యూ ఎలా ఉంటుంది, జరీ ఎలా ఉంటుంది, కాపర్ ఏంటి, ప్యూర్ జరీ ఏంటి. ఎందుకంటే చాలా మంది ఇళ్లలో చీరలు పట్టుకుని వచ్చేస్తారు, పట్టు చీర అనగానే అమ్మో పట్టు చీర డబ్బులు ఇస్తున్నారు కదా అనుకుంటారు, కానీ అది ప్యూరా కాదా అనేది ఇక్కడ నేను ఒకసారి మీకు టెస్ట్ చేయిస్తాను, చూపిస్తాను. నేను క్లియర్ గా అంతా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ప్రతి పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోండి, ఇక్కడ ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, సత్యనారాయణ గారితో మాట్లాడదాము, అసలు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి చెక్ చేద్దాం ఇవన్నీ కూడా. సో వ్యూవర్స్, మరి కంచి ధనలక్ష్మి పాత పట్టు చీరలు తీసుకుని డబ్బులు ఇవ్వబడు. నేనైతే మరి సత్యనారాయణ గారితో అయితే ఉన్నాను, మరి ఒకసారి మాట్లాడదాము. మరి ఈ రోజు మరి ఏం ఆఫర్స్ ఇస్తున్నారు సత్యనారాయణ గారు అనేసి నేను కూడా చాలా యాంగ్జైటీగా అయితే ఉన్నాను. ఎందుకంటే నేను కూడా పాత పట్టు చీరలు మా ఇంట్లో కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే మా నాన్నమ్మది, మా అమ్మది, మా అత్తగారిది, ఇవన్నీ తెలియకుండా తీసుకుని రావాలి కదా, మరి డబ్బులు తీసుకోవాలి కదా. సో సత్యనారాయణ గారు నమస్తే అండి. సో మరి ఏం ఆఫర్స్ ఇస్తున్నారు ఈసారి? ఆఫర్స్ ఇచ్చాం మేడం ఈసారి. ఇంకా 10,000 రూపాయలు జరీ తీసుకొస్తే వాళ్ళకి 1,200 రూపాయల సారీ ఫ్రీ ఎప్పటిలాగానే. అంటే ప్యూర్ జరీ తేవాలి, ప్యూర్ జరీ, కంచి పట్టు, గద్వాల్, వెంకటగిరి, బెనారస్ ఏవైనా ఎనీ కండిషన్ మంచి కంచి మిల్లి రేట్ గా ఇస్తాము. ఇట్లా ఏమంటే ఇంకొక ఆఫర్ ఏమంటే, దాంతో పాటు కొంతమంది తెచ్చిన వాళ్ళు ఏమన్నారంటే సిల్క్ చీరలు, కాటన్ చీరలు కూడా తీసుకొస్తున్నారు. ఈ ప్యూర్ జరీ తెచ్చిన సిల్క్ చీరలు, కాటన్ చీరలు కూడా తీసుకొస్తున్నారు. తీసుకొస్తుంటే వాళ్ళు ఏమడుగుతున్నారు, ఇట్లా 10,000 రూపాయలు చీర ఇస్తున్నాం కదా, 20,000 చీర ఇస్తున్నాం కదా, ఒక 15-20 చీరలు తెస్తున్నాం, మాకు సారీ ఒకటి ఫ్రీగా ఇచ్చేయచ్చు కదా అడుగుతున్నారు. అంటే ప్యూర్ జరీ తెస్తూ మేము కూడా ఇది కూడా తెస్తున్నాం కాబట్టి అడుగుతున్నారు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే 50% క్యాష్ 50% పార్టీ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమంటే ప్యూర్ జరీ తెచ్చిన వాళ్ళకి ఆఫర్ ఇది. ఎన్ని సిల్క్ చీరలు తీసుకొచ్చుకున్నా వాళ్ళకి కంపల్సరీ మేము సారీ ఫ్రీగా ఇస్తున్నాం. క్యాష్ ఇవ్వము, ఓన్లీ సారీ ఇస్తారు. ప్యూర్ జరీ వాళ్ళకి క్యాష్ ఇచ్చేస్తాం, ప్లస్ క్యాష్ వాళ్ళు సిల్క్ చీరలు, కాటన్ చీరలు తెచ్చిన వాళ్ళకి దానికి మళ్ళీ సారీస్. ప్యూర్ జరీ తెమ్మంటున్నారు, బాగుంది. మరి ప్యూర్ జరీ ఎంత వాల్యూ ఉన్న జరీ తేవాలి? మీరు ఫ్రీ అంటున్నారు కదా సారీస్, ఎంత వాల్యూ ఉన్న జరీ తేవాలనే డౌట్ ఉంటుంది చాలా మందికి. అంటే 10,000 రూపాయలు జరీ ఇచ్చిన వాళ్ళకి ఒక మీరు 10-15 చీరలు తీసుకొచ్చుకుంటే, ఒక మీరు 10-15 చీరలు తీసుకొచ్చుకుంటే 1,500 రూపాయల చీర ఫ్రీగానే ఇస్తాం. ఓకే, మళ్ళీ వాళ్ళకి ప్లస్ ఇంకోటి 1,200 రూపాయల చీర ఫ్రీగా ఉంటుంది. అంటే ఈ 10 చీరలు తెచ్చిన వాళ్ళకి 50% ఆప్షన్ అనేది తీసేస్తున్నారు. అది ప్లస్ మళ్ళీ ప్యూర్ జరీ 10,000 రూపాయలు కదా ప్యూర్ జరీ తెస్తే వాళ్ళకి మళ్ళీ 1,200 సారీ ఫ్రీ. ఓకే వ్యూవర్స్, మరి నోట్ చేసుకోవాలి లేడీస్ ఖచ్చితంగా ఈ ఆఫర్ అనేది. ఎందుకంటే మీరు చెప్పారు వీడియోలో, మేము అందుకే పట్టుకొచ్చామని మీరు సత్యనారాయణ గారిని అడుగుతారు కాబట్టి. సో మరి ఇది కాకుండా మరి మా దగ్గర పాత పట్టు చీర, అసలు పట్టు చీరే లేదండి, మరి పట్టు చీరలు లేవు, మామూలు నార్మల్ శారీస్ ఉన్నాయి, మేము రెగ్యులర్ గా కట్టి పక్కన పడేసాము, ఏం చేయాలి, ఎవరికి ఇవ్వలేము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పాత బట్టలు ఎవరికి ఇవ్వద్దని కూడా చెప్తున్నారు. సో మరి చీరలు, మామూలు చీరలు కూడా ఉన్నాయి, మరి మాకేం ఆఫర్స్ లేవని అడుగుతున్నారు. మరి మామూలు చీరలు కూడా ఆఫర్స్ ఉంది మేడం. ఏవైనా సిల్క్ చీరలు, కాటన్ చీరలు, కాపర్ సారీస్ కూడా కొన్ని ఐటమ్ జరీ కానివి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రం మేము ఊరికే పంపం. వాళ్ళకి ఏదో సారీ 50% క్యాష్
50% పాత చీరలు ఓకే, అంటే Compulsory. తెచ్చిన వాళ్ళు మాత్రం ఖాళీగా పంపించాలి. పంపించాం. ఓకే, మరి ఇంకా ఇంకొన్ని డౌట్స్ ఏంటంటే కొంతమంది పట్టు చీర అనగానే పట్టుకొని వచ్చేస్తారు ఇక్కడికి. తీరా ఇక్కడికి వచ్చాక మీరు టెస్ట్ చేస్తారు కదా, ఆ టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే చెక్ చేసినప్పుడు ఇది పట్టు చీర కాదండి, ఇది ప్యూర్ కాదు, ఇది జరీ బాలేదు అని చెప్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చాక అబ్బా పట్టు చీర కాదా, నేను అంత దూరం నుంచి వచ్చానే అని కొంచెం బాధపడుతూ ఉంటారు కదా. మరి పట్టు కాదు, ఇది ప్యూర్ కాదు, ఇది జరీ, ఇది కాపరు అంటే ఒకసారి మా వ్యూవర్స్ కి అది ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తారా? చూపిస్తుంది మేడం. ప్యూర్ జరీ అంటే ఇట్లా వైట్ వస్తుంది మేడం. ఇది ప్యూర్. ఓకే, ఇక్కడ- సో వ్యూవర్స్ క్లియర్ గా చూస్తున్నారు కదా, ఇది ప్యూర్. ఇది కాపర్. ఇది కాపర్ జరీ. ఓకే, సో ప్యూర్ వచ్చిన వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తాం. ఇచ్చేస్తారు బృందా చెప్పినట్టు. ఇది ఇలా కాపర్ ఇట్లా కాపర్ వచ్చినట్టు కూడా ఏమంటే దానికి అమౌంట్ ఇవ్వము, మళ్ళీ శారీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాము. కాపర్ అంటే ఇంకా కొన్ని కాపర్స్ ఉన్నాయి, 40-50 ఇయర్స్ మాత్రం కాపర్ ఏమైనా బెనారస్ కానీ అట్లాంటివి వస్తే వాటికి అమౌంట్ ఇస్తాను నేను మళ్ళీ. ఈ కాపర్ కి అయితే అమౌంట్ ఇవ్వను, ఈ కాపర్ కి అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటాను. సో పట్టు చీరలే కాకుండా కొంతమందికి ఏంటంటే పట్టు లంగాలు, బ్లౌజెస్ ఉంటాయి, ఇంకా పట్టు పంచెలు ఉంటాయి, ఇంకా సంబంధించి బట్టలు అనేటప్పుడు చాలా ఉంటాయి కదా. మరి ఓన్లీ చీరలేనా ఇంకేమన్నా అవి కూడా తెచ్చుకోవచ్చా? అన్ని తీసుకోవచ్చు, ఇట్లా లంగా పౌడర్స్ కూడా అన్ని తీసుకొచ్చుకోవచ్చు. ఓకే, సో పట్టు లంగాలు తేవచ్చు, పంచెలు పంచెలు తేవచ్చు. అన్ని తీసుకోవచ్చు. మరి బ్లౌజెస్ విషయం అండి? బ్లౌజెస్ కూడా మేడం ఎలా బ్లౌజ్ కి ఎలా ఎక్స్చేంజ్ ఇస్తారు? బ్లౌజ్ కూడా ఎక్స్చేంజ్ కాదు, డబ్బులు ఇచ్చేస్తాం. డబ్బులు ఇచ్చేస్తారు. జరి ఉంటే డబ్బులు ఇచ్చేస్తాం. సో ఆడవాళ్ళు మర్చిపోవద్దు, మరి చీరలు తెచ్చి బ్లౌజులు వదిలేసారు ఇంట్లో, బ్లౌజులు కూడా తెచ్చుకోండి. కొంతమంది ఏంటంటే ఈ బ్లౌజ్ ఇంకో దానికి వాడొచ్చు కదా అని అనుకుంటారు. లేదు, ఆ పట్టు చీర మీద బ్లౌజ్ కనుక మీకు ఉంది అనుకుంటే అది కూడా తీసుకొస్తే దానికి కూడా మీకు ఎక్స్చేంజ్ చేసి ఆ మనీ ఇస్తానని చెప్తున్నారు. సో మరొక విషయం ఏంటంటే ప్యూర్ జరీ మర్చిపోవద్దు వ్యూవర్స్, ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. 15,000 రూపాయలు విలువ గల ప్యూర్ జరీ కనుక తీసుకొస్తే 1,200 శారీ ఫ్రీ అంటున్నారు. దాంతో పాటు మీరు గనక 10 గనక సిల్క్ శారీస్ కనుక మామూలు నార్మల్ తెచ్చుకొని 20 తెచ్చుకొని 10 గానీ 20 గానీ తెచ్చుకుంటే 1,000 రూపాయల విలువ గల శారీ ఉచితంగా ఇస్తారండి. అదే 20 సిల్క్ శారీస్ కనుక తెస్తే 2,000 రూపాయల విలువ గల శారీ అయితే ఇస్తారు. ఇది కూడా ఓన్లీ ప్యూర్ జరీ తెచ్చిన వాళ్ళకి మాత్రమే, అందరికీ 10,000 బడ్జెట్ దాటిన వాళ్ళకి. 10,000 బడ్జెట్ దాటిన వాళ్ళకంటే ఖచ్చితంగా అవన్నీ కూడా నోట్ చేసుకోండి. సో మరొకసారి మా సత్యనారాయణ గారు మరి అడ్రస్ చెప్తారా మా వాళ్ళకి? శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్, శ్రీనగర్ కాలనీ, శివాలయం రోడ్, సత్యసాయినికి ఆపోజిట్, పంజాగుట్ట. కూడా ఏంటంటే శారీస్ లో చాలా రకాలు అంటారు. మేము బోర్డు దగ్గర చూసాము, వెంకటగిరి అని, బెనారస్ అని, పోచంపల్లి ఎన్ని అన్నారు కదా. అంటే వెరైటీ ఆఫ్ శారీస్ ఏవని తీసుకురావచ్చు? ఏమైనా కంచిపట్టు, గద్వాల్, వెంకటగిరి, బెనారస్ ప్యూర్ జరీ చీరలు చిరిగిపోయినా మరి ఏ విధమైన కండిషన్ లో ఉన్నా కంచి మిల్లి రేటుకే 1,000 రూపాయల నుంచి 50,000 వరకు ఇస్తామండి. చిరిపోయి ఇది ఒక పాయింట్ అండి. ఎందుకంటే చాలా మంది వరకు ఏంటంటే ఇలా పట్టుకుంటే వచ్చేస్తా ఉంటుంది. ఎప్పుడో 25-30 సంవత్సరాలు చిరిగిపోయింది ఇక్కడ కూడా అట్లా కస్టమర్స్ ఇచ్చినవి. అంటే పాస్ట్ 35-20 సంవత్సరాల క్రితం చీరలు కూడా ఉంటాయి కదా, చిరిగిపోయి సగానికి చిరిగిపోయి కూడా ఉంటాయి. అవి కూడా తీసుకురావచ్చు, తీసుకుంటాం. వాటికి ఇంకా మంచి ప్రైస్ వస్తుంది కదా. ఓకే, సో ప్రతిది కూడా నోట్ చేసుకోండి వ్యూవర్స్, ఎందుకంటే చిరిగిపోయిన చీరలు కూడా తీసుకుంటారన్నది. ప్యూర్ జరీ పట్టు చీర అయితే మీకు వెల కట్టిస్తారు. సో ఆ జరీ కూడా ఎలా ఉంటుంది, ప్యూర్ ఎలా ఉంటుంది, కాపర్ ఎలా ఉంటుందో మీకు చూపించారు కదా. మళ్ళొకసారి చూద్దాం మీకోసము, మరొకసారి చూపించండి. ఇది ప్యూర్ జరీ, ఇది కాపర్ జరీ. సో మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదా 10 పట్టు చీరలు లేవు సార్, రోజు వారి కట్టి చీరలే ఉన్నాయి నా దగ్గర అంటే, మరి ఆ శారీస్ కూడా కనుక తీసుకొస్తే నార్మల్ గా రెగ్యులర్ గా కడుతూ ఉన్న వాళ్ళు పక్కన పడేస్తా ఉంటారు, ఎవరికి ఇవ్వరు కూడా. అవి ఈ మధ్య కాలంలో ఎవరికైనా బట్టలు ఇస్తుంటే ఇవ్వద్దు అని కూడా చెప్తున్నారు కదా కొన్ని కారణాల వల్ల. మరి అలా నార్మల్ గా రెగ్యులర్ గా వారి కట్టే శారీస్ కనుక పాడైపోయి, అరిగిపోయి, చిరిగిపోయి కనుక ఉంటే అవి కూడా తీసుకొస్తే వాటికి ఎలా ఇస్తారు? చీర 100 రూపీస్ మేడం. సిల్క్ కానీ కాటన్ కానీ ఏదైనా కూడా మంచి శారీస్, ఒక వర్క్ ఉన్న ఐటమ్ తప్పితే మిగతా అన్ని శారీస్ తీసుకుంటాం. ఏవైనా కూడా చీర 100 రూపీస్. 100 రూపీస్ ఇస్తారు శారీ. ఒకవేళ మా దగ్గర 1000 రూపాయల చీర తీసుకోవాలనుకుంటే 5 చీరలు పాతికి 500 క్యాష్ ఇవ్వాలి. సత్యనారాయణ గారు మీరు ఇందాక వర్క్ శారీస్ అన్నారు కదా, మరి చాలా మందికి ఏంటంటే ఈ పట్టు చీరలు నార్మల్ శారీస్ తో పాటు ఈ వర్క్ శారీస్ కూడా బాగానే ఉంటాయి లేడీస్ దగ్గర. మరి అలాంటి వాళ్ళకి కూడా ఏదైనా అవి కూడా తీసుకుంటాం మేడం. అవైనా చీర 100 రూపీస్. వర్క్ గానీ కాటన్ గానీ సిల్క్ నార్మల్ ఏవైనా కూడా 100 రూపీస్. ఇట్లా కాపర్ వచ్చిన ఐటమ్ కూడా 100 రూపాయలు. ఇక వేరే కాపర్ పాతి అని చెప్పాను కదా, అవైతే 1,500 2,000 అట్లా. ఆ కాపర్ క్వాలిటీని బట్టి తీసుకుంటాం. ఓకే, సో పట్టు చీరలు, ప్యూర్ పట్టు చీరలు చిరిగిపోయి, చిముకుపోయి, సగానికి చిరిగిపోయిన చీరలు, డ్యామేజ్ అయిన చీరలే కానీ, లంగాలు, పట్టు లంగాలు, పట్టు పంచెలు, బ్లౌజెస్, ఇవే కాకుండా నార్మల్ శారీస్, కాటన్ శారీస్, ఇంకా ఏంటంటే వర్క్ శారీస్, చాలా మంది దగ్గర వర్క్ శారీస్ ఉంటాయి కదా. సో అవి కూడా మేము కట్టట్లేదు, అప్పట్లో ఇది ఫ్యాషన్, ఇప్పుడు అసలు వర్క్ శారీస్ కట్టట్లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఆ శారీస్ కూడా తీసుకొస్తే దానికి కూడా ఏంటంటే 100 రూపీస్ వాల్యూ కడతారు. అంటే మీరు ఒక 5 వర్క్ శారీస్ కనుక తెస్తే 500, మీరు ఒక కొత్త శారీ 1000 రూపీస్ అయితే 500 మీరు పే చేయాల్సి వస్తుంది, అంతే కదండి. సో వ్యూవర్స్, మరి మరొకసారి సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఆఫర్ గురించి మాట్లాడుకుంటే, ప్యూర్ జరీ పట్టు శారీస్ గనక 15,000 రూపాయల విలువ గల ప్యూర్ జరీ శారీ తెచ్చే వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్. ఏంటంటే వాళ్ళకి ప్రత్యేకంగా 1,200 రూపాయల శారీ ఉచితంగా ఇస్తారు. మళ్ళీ ఇంకా వాటితో పాటు ప్యూర్ పట్టు శారీస్ తెచ్చిన వాళ్ళే గనక
10 సిల్క్ శారీస్ నార్మల్ శారీస్ కనుక తెస్తే వాళ్ళకి 1000 రూపాయలు విలువ గల శారీ ఫ్రీ. అదే 20 కనుక సిల్క్ కాటన్ శారీస్ తెస్తే కనుక 2000 రూపాయల విలువ గల శారీ ఫ్రీ ఇస్తారు. ఇదే కాకుండా మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి, ప్యూర్ శారీ 15,000 రూపాయలు విలువ గల ప్యూర్ పట్టు శారీస్ కనుక తెస్తే మీకు 1200 రూపాయల శారీ కూడా ఫ్రీ ఉంటుంది. అంటే ఇక్కడ మీకు చాలా ఫ్రీ వస్తున్నాయి ప్యూర్ జరీ చీరలు తెచ్చిన వాళ్ళకి మాత్రమే. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి మేము ఇన్ని శారీస్ తెచ్చాం, మీరు అలా చెప్పారు ఇలా చెప్పారు అనే కామెంట్స్ కూడా చాలానే వస్తున్నాయి. అందుకే క్లారిటీగా చెప్తున్నాను, ప్యూర్ జరీ శారీస్ తెచ్చిన వాళ్ళకి మాత్రమే. ఇంకొకటి ఏంటంటే సత్యనారాయణ గారు క్లియర్ గా మీకు చూపించారు ప్యూర్ జరీ ఎలా ఉంటుంది, కాపర్ జరీ ఎలా ఉంటుంది, కాటన్ శారీస్, సిల్క్ శారీస్. ఒకవేళ మా దగ్గర పట్టు చీరలు లేవు, నార్మల్ శారీసే ఉన్నాయి అనుకున్న వాళ్ళు అవి కూడా తీసుకురావచ్చు. కాటనే కానీ, సిల్కే కానీ, రోజువారీ కట్టేవే కానీ, వర్క్ శారీసే కానీ, ఇవన్నీ తెస్తే కనుక మీకు శారీకి 100 రూపీస్ ఇస్తారు. అంటే 5 చీరలు తెచ్చారనుకోండి, ప్రతి చీరకి 100 రూపాయలు చెప్పిన 500. మీరు 1000 రూపాయల చీర చూస్తే కనుక 500 మీరు ఆయనకి పే చేయవలసి ఉంటుంది. సో ఇది ఆఫర్స్ ఈసారి. మరి మరొకసారి అడ్రస్ కూడా చెప్తాను నేను. పంజాగుట్ట శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమం ఎదురుగా శివాలయం టెంపుల్ ఆపోజిట్ లో ఉన్నటువంటి శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారు పాత పట్టు చీరలు తీసుకొని డబ్బులు ఇవ్వబడను. మరి పాత పట్టు చీరలు ఉన్నాయి కట్లా పోతున్నామని ఏ బాధపడొద్దు. మహిళలకి ఏంటంటే ఎన్ని చీరలు ఉన్నా కొత్త చీర వస్తే ఆ ఆనందం వేరు కదా. సో మరి పాత పట్టు చీరలు ఇచ్చి మరొక కొత్త పట్టు చీర తీసుకెళ్లి మీ అరమరలో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గర ఉన్నటువంటి పాత పట్టు చీరలు అన్నీ కూడా చక్కచక్క ప్యాక్ చేసుకొని, నేను చెప్పాను కదా పంజగుట్ట శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమం ఆపోజిట్ లో ఉన్నటువంటి శివాలయం ఎదురుగా శ్రీ కంచి ధనలక్ష్మి పాత పట్టు చీరలు తీసుకొని డబ్బులు ఇవ్వబడింది. సో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.